Hello, friends. Very good morning. Happy Monday to you all. ఫస్ట్ అనౌన్స్మెంట్ బ్యాంక్ పీఓ క్లర్క్ కొత్త బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ అండ్ ఆల్సో ఐబీపీఎస్ పీఓ క్లర్క్ నోటిఫికేషన్స్ ఆర్ అవైటెడ్ ఇన్ దిస్ ఇయర్. సో మినిమం 5 నోటిఫికేషన్స్ ఉన్నాయి. మినిమం ఇవి కాకుండా ఇంకా మనకి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్ కానీ అర్థమెటిక్ కానీ ప్రతి సబ్జెక్ట్ యూ విల్ గెట్ ద బెస్ట్ ఫ్రమ్ అస్. అండ్ కావాల్సిన మాక్ టెస్ట్ పెడతాను, ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. లెట్స్ క్రాక్ ఇట్ దిస్ ఇయర్ గైస్. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే గెట్ ఇన్ టచ్. ఫేమస్ అని చెప్పి వెంట పడకండి. లుక్ ఫర్ క్వాలిటీ. క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. మార్కెటింగ్ చేసి, బ్రాండింగ్ చేసి ఫేమస్ అవ్వడం వేరు, సబ్జెక్ట్తో కంటెంట్తో ఫేమస్ అవ్వడం వేరు. వీఆర్ కంటెంట్ రిచ్, సబ్జెక్ట్ రిచ్. సో గెట్ ఇన్ టచ్, యూ విల్ అండర్స్టాండ్. So Indian Polity for UPSC new course beginning today at 11:30 AM. సో ఈ రోజుకి 1.5 hour సెషన్ చేస్తాను, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి 2 hour సెషన్. సో గోల్డెన్ ఆపర్చునిటీ. 5,000 రూపీస్ ఫీజుతో మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి ద ఫీ ఈజ్ గెటింగ్ రివైజ్డ్ టు 8,000 రూపీస్ పెర్ కోర్స్. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్, కంప్లీట్ కవరేజ్ ఆఫ్ లక్ష్మీకాంత్ అండ్ మోర్ దాన్ దట్ లక్ష్మీకాంత్ కంప్లీట్గా కవర్ చేస్తాను. ఇంకా దానికంటే ఎక్స్ట్రా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ అయ్యాక కూడా ఆ చాప్టర్ బేస్డ్ ఎంసీక్యూస్ నేను టెస్ట్ పెడతాను అండ్ ఐ విల్ టేక్ యూ త్రూ ద ఎక్స్ప్లెనేషన్స్. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి బిట్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా కొత్తగా వస్తున్నా సరే పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ హిందూ పేపర్లో వచ్చేవన్నీ కూడా అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ UPSC aspirants and also state PSC aspirants because the fee is kept low. సెకండ్ బ్యాచ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ బ్యాచ్కి థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది. సో సెకండ్ బ్యాచ్ అనౌన్స్ చేశాను. సో దిస్ ఈజ్ ఫ్రమ్ టుమారో అగైన్ అట్ 5,000 రూపీస్. ఎకానమీ చాలామందికి నైట్ మేర్, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. గోల్డెన్ ఆపర్చునిటీ. 5,000 రూపీస్కి ఇండియన్ ఎకానమీ UPSC స్టాండర్డ్లో పొందే అవకాశం మళ్ళీ వస్తుంది. సో యూజ్ ఇట్. నెక్స్ట్ మంత్ నుంచి ఇట్ విల్ బి అగైన్ 8,000 రూపీస్ పర్ కోర్స్. సో COVID-19 ప్లస్ ఇనాగరల్ ఆఫర్ లాగా మనకి 5,000కి ఇప్పటికే అందుబాటులో ఉంది. సో యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ గైస్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. ఇట్ సేస్ బిహైండ్ ద కర్వ్ ఆన్ GST కాంపెన్సేషన్ టు స్టేట్స్. బ్యూటిఫుల్. బిహైండ్ ద కర్వ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిహైండ్ ద కర్వ్? అహెడ్ ఆఫ్ ద కర్వ్, బిహైండ్ ద కర్వ్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ ద కర్వ్. ఇఫ్ సమ్వన్ ఈజ్ అహెడ్ ఆఫ్ ద కర్వ్, ఫర్ ఎగ్జాంపుల్, అంటే అందరూ వెళ్ళేదానికంటే ముందే వెళ్ళే వాళ్ళని మనం అహెడ్ ఆఫ్ ది కర్వ్ అంటాం. బిహైండ్ ది కర్వ్ అంటే అందరికంటే వెనక పెడితే మనం బిహైండ్ ది కర్వ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ విషయం తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇండియా లెట్స్ ఏ ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ జరుగుతుంది. డిజిటల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ చాలా మనకి యూ కెన్ సే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి అంటున్నాం. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటన్నాం? మనకి స్మార్ట్ ఫోన్స్ కానీ ఇప్పుడు స్మార్ట్ డివైసెస్ ఏవైతే వచ్చావో కంప్లీట్ ఇంటర్నెట్తో నిండిపోయిన ప్రతిదాన్ని కూడా మనం ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇప్పుడు ఫోర్త్కి వచ్చేసరికి డేటా, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా రిఫర్ చేస్తున్నాం. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కూడా ఇండియా కుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అంటే దాంట్లో ఆ విప్లవంలో భాగంగా స్మార్ట్ ఫోన్స్ అనేవి విపరీతంగా పెరిగాయి, కానీ ఇండియా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఇట్ వాజ్ బిహైండ్ ద కర్వ్ కంపేర్డ్ టు కంట్రీస్ లైక్ అమెరికా, US అండ్ చైనా. వాళ్ళు దాన్ని ముందుగానే పసిగట్టారు, దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీస్ సెటప్ చేసుకున్నారు. మనం చూడండి, షావోమీ కానీ, OnePlus కానీ, ఇలాంటి ఎన్ని కంపెనీస్, చైనా బేస్డ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అవన్నీ కూడా ఇండియాలో ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాయి. బట్ ఇండియా బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ. సో ఇవన్నీ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇండియా వాజ్ బిహైండ్ ద కర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివరేజింగ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. బిహైండ్ ద కర్వ్ అంటే వెనకబడింది, ఉపయోగించుకోలేకపోయింది. అలాగే సమ్ పీపుల్ ఆర్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే ముందుగానే ఆలోచిస్తారు. అంటే కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, వీళ్ళంతా ఏంటంటే నెక్స్ట్ జరగబోయేది ముందుగానే పసిగట్టి దే ఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద కర్వ్. ఈవెన్ జియో తీసుకోండి, జియో డేటా రెవల్యూషన్ ఇంతగా వస్తుందని చెప్పి ఆయన 10-12 ఏళ్ల క్రితమే ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. రైట్, హీ వాస్ క్వైట్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ కంపేర్డ్ టు కాంపిటీషన్ అండ్ అదర్స్. ఓకే, సో ఇక్కడ బిహైండ్ ద కర్వ్ అంటే వెనకబడ్డాం. ఓకే, సో ఒక విషయంలో వెనకబడ్డాం అనే మీనింగ్ వస్తుంది.
అది ఏ విషయంలో? ఆన్ జిఎస్టీ కాంపెన్సేషన్ టు స్టేట్స్. కాంపెన్సేషన్ అంటే పరిహారం, తెలుసు కదా మనకి, ఇవ్వాల్సింది ఒక ఏదైనా నష్టం జరిగినప్పుడు దానికి మనం ఇచ్చే పరిహారాన్ని కాంపెన్సేషన్ అంటాం, రైట్, టు స్టేట్స్ అంటే రాష్ట్రాలు. సో వాట్ ఈజ్ ది జిఎస్టీ? జిఎస్టీ అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? 2016లో. సో దీని గురించి పార్లమెంట్లో చర్చ జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 279A ఇన్సర్ట్ చేశారు. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279Aలో మనకి ఏమొచ్చిందంటే జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 279A క్లాజ్ 1లో రాశారన్నమాట. ప్రెసిడెంట్ ఒక 60 డేస్లో, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాట్ యు కాల్ ఎఫెక్ట్లోకి వచ్చిన 60 డేస్లోపు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి. జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ప్రస్తుతం నిర్మలా సీతారామన్. మొట్టమొదటిది అరుణ్ జైట్లీ వచ్చినప్పుడు అన్నమాట. అలాగే అందులో మెంబర్స్ ఎవరు? యూనియన్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ అంటే సహాయ మంత్రి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కూడా అందులో మెంబర్ అవుతారు. ప్లస్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు కూడా దే ఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఇట్, రైట్. దీంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ మనకి ఈవెన్ ఉంటాయి కదండి. సో దాని చైర్మన్ కూడా ఈజ్ ఎ స్పెషల్ ఇన్వైటీ ఇన్ ఈ మీటింగ్స్ అన్నిట్లో ఆయన కూడా స్పెషల్ ఇన్వైటీ, రైట్. సో జిఎస్టీ యొక్క పర్పస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్లో 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మీకు సింపుల్గా చెప్తాను. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ మీద డైరెక్ట్గా పడే ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. మన శాలరీలో గవర్నమెంట్ డైరెక్ట్గా ట్యాక్స్ ముందే కట్ చేసి టీడీఎస్ అంటారు, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. మనకి ఇచ్చే కంపెనీయే ముందు కట్ చేసేసి మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. పోనీ లేకపోతే కొంతమంది ముందు కట్ చేయరు, తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అది మైనస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్కమ్ మీద డైరెక్ట్గా పడే ట్యాక్స్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకొన్ని ట్యాక్సెస్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళి ఒక కార్ కొన్నాం. ఆ కారు మనం డబ్బులు పే చేసేటప్పుడు కారు ప్రైస్తో పాటు దేర్ ఈజ్ సమ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ కూడా మనమే కొడుతున్నాం, రైట్. సో ఆ ట్యాక్స్ మన దగ్గర కలెక్ట్ చేస్తుంది కంపెనీ, విచ్ ఎవర్ కంపెనీ ఈజ్ సెల్లింగ్ దట్ కార్ టు అస్. వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, మనం కంపెనీ కట్టట్లే, గవర్నమెంట్కే కడుతున్నాం, బట్ నాట్ డైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్లీ. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర వచ్చేసరికి డైరెక్ట్గా కట్టడం అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇండైరెక్ట్గా కట్టడం అవుతుంది. ఒక వస్తువు పైన గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది, ఆ ట్యాక్స్ మళ్ళీ వినియోగదారుడి మీద పడుతుంది, మన మీదే పడుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ కంట్రిబ్యూటింగ్ టు గవర్నమెంట్ ట్యాక్సెస్. వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. జిఎస్టీ రాకముందు వీ యూస్ టు హ్యావ్ సో మెనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వ్యాట్ అని, లగ్జరీ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్యాక్స్. సో స్టేట్స్కి చాలా పవర్ ఉండేది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కానీ వీటి విషయంలో చాలా స్టేట్స్కి రకరకాల స్టేట్స్ రకరకాల ట్యాక్సెస్ ఉండేవి అనమాట. దీనివల్ల కన్ఫ్యూజింగ్, చాలా ఒక కాంప్లికేటెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ బిల్డ్ అయిపోయింది. సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం, అన్నింటినీ ఒక సింగిల్ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావడం కోసం, అంటే ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని, డైరెక్ట్ ట్యాక్సెస్ కాదు, అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఒక బ్రాకెట్లోకి తేవడం కోసం 2016లో పార్లమెంట్లో ప్రపోజ్ చేశారు. 2017 జూన్ జూలై నుంచి మనకి ఇది కంప్లీట్గా ఇట్ కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ అనమాట. సో దీనికి సంబంధించిన అమెండ్మెంట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రైట్. సో దీని ద్వారా ఏర్పాటు చేయబడ్డ కౌన్సిల్ జిఎస్టీ కౌన్సిల్. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ, ఈజ్ జిఎస్టీ కౌన్సిల్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆర్ ఏ స్టాట్యూటరీ బాడీ, వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? ఇట్ హ్యాస్ టు బి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే పార్లమెంట్లోనే అమెండ్మెంట్ చేశారు, కానీ కాన్స్టిట్యూషన్లో దాని గురించి మెన్షన్ చేసి కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసి క్రియేట్ చేయబడ్డ బాడీ. సో జిఎస్టీ కౌన్సిల్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని చైర్పర్సన్ ఎవరు? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. అప్పటికి ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే దాని చైర్పర్సన్. అండ్ అదర్ మెంబర్స్ యూనియన్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ అంటే సహాయ మంత్రి, మరియు ఆల్ ఫినాన్స్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, దేశంలోని అన్ని రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్. ప్లస్ ఒక స్పెషల్ ఇన్వైటీ ఉంటారు, ఆయన చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీస్. ఆయన కూడా అందులో స్పెషల్ ఇన్వైటీ, ఈజ్ నాట్ ఎ మెంబర్ బట్ ఎ స్పెషల్ ఇన్వైటీ. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ 279A ఇది ఇన్సర్ట్ చేయబడింది. ఇది ఇన్సర్ట్ చేసి ఈ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 279లో 279Aని ఇన్సర్ట్ చేశారు. అందులో ఫస్ట్ క్లాజ్లో మెన్షన్ చేశారు. క్లాజ్ 1, క్లాజ్ 2 వీటిల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ అండ్ జిఎస్టీ కౌన్సిల్. సో వాట్ ఈజ్ దిస్ కాంపెన్సేషన్? కాంపెన్సేషన్ అనే మాట ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడే చెప్పేస్తాను.
సో కాంపెన్సేషన్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు ఇప్పుడు ట్యాక్సేషన్ సిస్టమ్ మారిపోయిన తర్వాత రాష్ట్రాలకి వచ్చే ఆదాయం కూడా మారిపోతుంది కదా. ఇంతకుముందు వాళ్ళకి వచ్చే ఆదాయం ఒకలా వచ్చేది, ఇప్పుడు ట్యాక్సులు మార్చేశారు. దీనివల్ల వాళ్ళకి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గిపోతే దాన్ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? ఈ క్వశ్చన్ కూడా అప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇది సమూలమైన మార్పులు తీసుకొస్తుంది. దీనివల్ల ట్యాక్సులు పెరగచ్చు, అంటే ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పెరగచ్చు, తగ్గొచ్చు. ప్లస్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఐడెంటిఫై చేసుకుంటారు. ఓవరాల్గా మనకి ఒకే రోజు మొత్తం క్లారిటీ రాదు కదా. మనం స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ రెస్పాన్స్ బట్టి కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ వెళ్తారు. సో దానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. ఈలోపు స్టేట్స్కి రెవెన్యూ లాస్ అయితే ఎవరు భరిస్తారు? అందుకోసమని ఏం చేశారంటే దే వెంట్ ఇంటూ ఏ ప్యాక్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ఏంటంటే, ఒకవేళ మీకు నష్టం అంటే మీరు ఇంతకుముందు వచ్చే రెవెన్యూ కంటే తక్కువ వచ్చినట్టయితే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది అని. అయితే ఈ కాంపెన్సేషన్ ఎలా చేస్తారు? కాంపెన్సేషన్ చేయడం కోసం ఏం చేశారంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సెస్ అంటే ఒక అడిషనల్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. మనకి చూడండి, స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి వచ్చేది ఒకప్పుడు. సో స్వచ్ఛ భారత్ సెస్లో భాగంగా కలెక్ట్ చేసిన మనీ అంతా కూడా స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే వాడాలి, వేరే దానికోసం వాడకూడదు. సెస్ యొక్క మీనింగ్ అది, సిఈఎస్ఎస్, సెస్. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా రిసీప్ట్ మీద సెస్ అని కనిపించిందంటే ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఇప్పుడు జనరల్గా మన దగ్గర కలెక్ట్ చేసే ట్యాక్సెస్ పలానా పర్పస్ కోసం అని కాదు కదా, అది గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు. మొత్తం కలెక్ట్ చేసుకుంటాం, ఏది ఎందుకనేది ఎవరైనా డిసైడ్ చేసుకోవచ్చు. కానీ సెస్ అనేది వచ్చేసరికి మాత్రం దట్ మనీ విచ్ ఈస్ కలెక్టెడ్ యాజ్ ఫార్మ్ ఆఫ్ సెస్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఏ పర్పస్ కోసం అది క్రియేట్ చేయబడిందో ఆ పర్పస్కి మాత్రమే వాడాలి. అలాగే ఈ సిచ్యువేషన్లో వచ్చింది జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఇది లగ్జరీ కార్స్ మీద, కొన్ని రకాల ఐటమ్స్ మీద ఛార్జ్ చేస్తారు. అంటే మామూలు జిఎస్టీ ప్లస్ జిఎస్టీ సెస్ అని వస్తుందన్నమాట. ఇవి కొంచెం లగ్జరీ ఐటమ్స్ మీద ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జ్ చేయడం ద్వారా వచ్చిన మనీని సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ కోసం వాడుతుంది. ఎవరి కాంపెన్సేషన్? స్టేట్ గవర్నమెంట్స్కి. స్టేట్ గవర్నమెంట్స్కి ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వాలి? కొత్త ట్యాక్సేషన్ స్ట్రక్చర్ ద్వారా వాళ్ళు నష్టపోయిన మనీని భర్తీ చేయడం కోసం. ఇంతకుముందు వాళ్ళు వచ్చేదానికంటే ఇప్పుడు తగ్గిపోవచ్చు. ఆ తగ్గిపోయిన మనీని భర్తీ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న పద్ధతి ఇది, రైట్. ఇంకొకటి, ఇప్పుడు జిఎస్టీ అంతా కూడా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్స్కి వెళ్ళిపోతుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఏదైనా లాస్ ఉంటే అప్పుడు ఈ సెస్ ద్వారా దాన్ని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇది బ్రాడర్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఎడిటోరియల్ వినండి, అర్థమవుతుంది. ద సెంటర్ మస్ట్ హెల్ప్ స్టేట్స్ టైడ్ ఓవర్ ద పాండమిక్ క్రైసిస్ బై గివింగ్ జిఎస్టీ డ్యూస్. డ్యూ అంటే మనం చెల్లించాల్సిన అమౌంట్ని డ్యూ అంటాం. ద సెంటర్ మస్ట్ హెల్ప్ స్టేట్స్ టైడ్ ఓవర్. టైడ్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యూ టైడ్ సమ్ వన్ ఓవర్ సంథింగ్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని వాళ్ళు దాటేలాగా. అర్థమవుతుందా? టైడ్ ఓవర్ అంటే మనకి టైడ్ అంటే తెలుసు కదా, ఒక వేవ్. టైడ్ ఓవర్ మీకు సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టైడ్ ఓవర్ అంటే మెల్లగా దాన్ని దాటేయడం. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనం దాటగలగడాన్ని టైడింగ్ ఓవర్ అంటాం, టైడ్ ఓవర్ అంటాం. ఇక్కడ గ్రామర్ పాయింట్ తీసుకుంటే ద సెంటర్ మస్ట్ హెల్ప్ స్టేట్స్ టైడ్ ఓవర్. ఇక్కడ టూ అనేది లేదు. హెల్ప్ అనే దాంతో ఏదైనా వచ్చినప్పుడు పక్కన టూ అనే ఇన్ఫినిటివ్ పెట్టాల్సిన అవసరం లేదు. టూ పెట్టినా పెట్టకపోయినా సేమ్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ హెల్ప్డ్ మీ స్టే మోటివేటెడ్. నేను ఎప్పుడు మోటివేటెడ్గా ఉండేలాగా మా ఫాదర్ హెల్ప్ చేశారు. ఇక్కడ మై ఫాదర్ హెల్ప్డ్ మీ టు స్టే అన్న ఆ టూ తీసేసి మై ఫాదర్ హెల్ప్డ్ మీ టు స్టే మోటివేటెడ్ అన్న డిఫరెన్స్ లేదు. అర్థమవుతుందా? జనరల్గా అయితే టూ వస్తుంది, కానీ టూ లేకపోయినా సరే కరెక్టే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్ప్ తర్వాత ఇంక్ ఫామ్ రాదు. మై ఫాదర్ హెల్ప్డ్ మీ స్టేయింగ్ మోటివేటెడ్ అనకూడదు. హెల్ప్డ్ మీ స్టే మోటివేటెడ్. హెల్ప్ తర్వాత మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ తర్వాత ఇంక్ ఫామ్ రాదు, ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. బేర్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది, రైట్. జనరల్గా బేర్ ఇన్ఫినిటివ్ ముందు టూ రావాలి, ఇక్కడ టూ రాకుండానే మనం పెట్టవచ్చు. హెల్ప్తో వచ్చిన అడ్వాంటేజ్ అది. ద సెంటర్ మస్ట్ హెల్ప్ స్టేట్స్ టు టైడ్ ఓవర్ అన్న టూ తీసేసిన మీనింగ్ ఒకటే. టైడ్ ఓవర్ ద పాండమిక్ క్రైసిస్ బై గివింగ్ జిఎస్టీ డ్యూస్. పాండమిక్ క్రైసిస్ అనేది నెగిటివ్ ఈవెంట్, అన్ప్లెజెంట్ ఈవెంట్. పాండమిక్ అంటే తెలుసు, మహమ్మారి. ఈవెంట్ అంటే మనకి క్రైసిస్ అంటే సంక్షోభం. అంటే పాండమిక్ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం. టైడ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? దాన్ని సేఫ్గా దాన్ని దాటేయడం. దాన్ని ఎదుర్కోవడానికి స్టేట్స్కి సెంటర్ హెల్ప్ చేయాలి. ఎలా? బై గివింగ్ జిఎస్టీ డ్యూస్. జిఎస్టీ డ్యూస్ ఏవైతే ఉన్నాయో, డ్యూస్ అంటే ఏంటి? చెల్లించాల్సిన మొత్తం.
ది అమౌంట్ దట్ ఈజ్ ఓడ్, ఇవ్వాల్సింది, డ్యూ అమౌంట్ అంటాం. అది ఇవ్వడం ద్వారా వాళ్ళకి అది ఆ రకంగా హెల్ప్ చేయాలి. ఆల్రెడీ ఫండ్స్ లేక సఫర్ అవుతున్నారు, సో ఈ పెండింగ్ మనీ అన్న ఇస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. Meeting for the second time since the pandemic took hold in the country, the GST Council last Friday decided to relax late fees and interest payable for those taxpayers failing to file returns on time. పాండమిక్ వచ్చిన తర్వాత సెకండ్ మీటింగ్ ఇది జరిగిన తర్వాత ఏమైంది, జిఎస్టీ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసింది, లేట్ ఫీజ్ అంటే ఇప్పుడు బిజినెసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్కి ఎలా రిటర్న్స్ ఫైల్ చేస్తామో జిఎస్టీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ అంటే అర్థం ఏంటంటే మన సేల్స్ ఎంత అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆ మంత్లో మన సేల్స్ ఎంత, ఆ సేల్స్ పైన మనం ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసాం. ఎందుకంటే సేల్స్ మీద మనకి కస్టమర్ మనకి జిఎస్టీ కడతాడు కదా, ఆ జిఎస్టీ మనం ఉంచుకోకూడదు, గవర్నమెంట్కి పే చేయాలి. ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసాం ప్లస్ ఆ వస్తువులు మనం సేల్ చేయడానికి మనం కూడా ఏదో కొని ఉంటాం కదా, రా మెటీరియల్ కానీ లేకపోతే వేరే వస్తువు కానీ కొని తర్వాత దాన్ని అమ్ముతాం కదా. కొనేటప్పుడు మనం ఎంత ట్యాక్స్ పే చేసాం అంటే బిజినెస్ పరంగా చెప్తున్నాను. ఇఫ్ ఐ హ్యామ్ ఏ బిజినెస్, ఐ బై సంథింగ్, I process it and then I sell the end product to my customers. నేను ఎండ్ ప్రోడక్ట్ అమ్మినప్పుడు ఐ కలెక్ట్ సమ్ ట్యాక్స్, దట్ ఈస్ జిఎస్టీ, అవుట్పుట్ ట్యాక్స్ అంటాం దాన్ని. అలాగే వెన్ ఐ బై రా మెటీరియల్ ఆర్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ ఏ ట్రేడర్ అంటే ఒక వస్తువు కొంటాను ఒకరి దగ్గర ఇంకో దగ్గర అమ్మేస్తాను, దాన్ని ట్రేడింగ్ అంటాం. అలా కాకుండా ఒక వస్తువుని కొని రా మెటీరియల్ కొని దాన్ని నేను ఇండస్ట్రీ కదా ప్రాసెస్ చేసి కొత్త ప్రోడక్ట్ తయారు చేసి అమ్మాను అనుకోండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కింద మనం తీసుకోవచ్చు. అంటే వస్తువు కొనేటప్పుడు మనం పే చేసే ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్, అక్కడ కూడా మనం వేరే వాళ్ళకి ట్యాక్స్ పే చేసి ఉంటాం కదా, దట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్. మనం ఆ వస్తువుని వేరే వాళ్ళకి అమ్మినప్పుడు మనం కలెక్ట్ చేసే ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్. వీటన్నిటిని రిటర్న్స్లో మెన్షన్ చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ ఎంత, అవుట్పుట్ ట్యాక్స్ ఎంత, అండ్ ఓవరాల్గా వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్ లయబిలిటీ. ఇంకా గవర్నమెంట్కి నువ్వు పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత ఉంటుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఆ రిటర్న్ ఫామ్స్లో మనం సబ్మిట్ చేయాలి, ప్రతి మంత్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో GSTR1, GSTR2 అలా చాలా ఉంటాయి. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్ రైట్ నౌ. ఇవి ఫైల్ చేయాలి. ఇది ఫైల్ చేయడంలో లేట్ అయిందనుకోండి, లేట్ ఫీజు పెనాల్టీస్ ఉంటాయి. ఇంకా డిలే అయితే దాని మీద వడ్డీ కూడా పడుతుంది, ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసింది లాస్ట్ ఫ్రైడే మీటింగ్లో, ఇట్ డిసైడెడ్ టు రిలాక్స్ లేట్ ఫీజ్ని మరియు ఇంట్రెస్ట్ పేయబుల్ని ఫర్ దోస్ ట్యాక్స్ పేయర్స్ ఫెయిలింగ్ టు ఫైల్ రిటర్న్స్ ఆన్ టైంకి రిటర్న్స్ ఫైల్ చేయలేకపోయిన వాళ్ళందరికీ వీటిని రిలాక్స్ చేసింది. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు, సో గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుంది, పెనాల్టీలు వేయట్లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్లు కూడా రిలాక్స్ చేసింది పూర్తి కొంతమందికి, ఇన్ ద సెన్స్ తగ్గించడం అనేది జరిగింది. అవి ఎంత అనేది చెప్తాను మీకు. ఫర్ బిజినెసెస్ విత్ నో ట్యాక్స్ లయబిలిటీస్ అండర్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజీమ్ ద లేట్ ఫీజ్ వర్ కంప్లీట్లీ వెయివ్డ్. చూడండి, ఇప్పుడు కొంతమందికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, అంటే వాళ్ళు ఎందుకంటే జిఎస్టీ అనేది ఒక పర్టికులర్ రెవెన్యూ తర్వాత స్టార్ట్ అవుతుంది, అంతకంటే లోపల రెవెన్యూ ఉన్న వాళ్ళకి జిఎస్టీ అవసరం లేదు, అయినా సరే ఫైల్ చేస్తుంటారు. ఫైల్ చేసి అంటే మనకి ట్యాక్స్ కట్టాల్సిందేం లేదు, అయినా సరే రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అంతే, ఈవెన్ ఇఫ్ యూ అంటే ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోయినా సరే యూ షుడ్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సిమిలర్గా ఇక్కడ జిఎస్టీ విషయంలో కూడా అంతే, ట్యాక్స్ లయబిలిటీ లేకపోయినా సరే, లయబిలిటీ అంటే కట్టాల్సింది, అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే మనం చెల్లించాల్సింది, అది ఉన్నప్పటికీ కూడా దే స్టిల్ హ్యావ్ టు ఫైల్ రిటర్న్స్. అంటే నాకు ఇంత వచ్చింది, అంత పోయింది, నాకేమీ ట్యాక్స్ లేకపోయినా కదా మెన్షన్ చేయాలన్నమాట. అలాంటి వాళ్ళకి లేట్ ఫీజులు వేవ్ చేస్తారు కంప్లీట్గా, రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు లేట్గా ఫైల్ చేసినందుకు. దిస్ ఈజ్ ఇన్ లైన్, వేవ్డ్ అంటే అర్థం ఏంటి, మాఫీ. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ సిమిలర్ రిలాక్సేషన్స్ అనౌన్స్డ్ బై ద సెంటర్ ఇన్ మార్చ్ బిఫోర్ ద లాక్డౌన్ వాజ్ డిక్లేర్డ్ టు ఈజ్ కంప్లైన్స్ డెడ్ లైన్ వర్రీస్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ ఇన్ పర్టికులర్. లాక్డౌన్ అనౌన్స్ చేసేటప్పుడే ఇది కూడా చెప్పారు, సో కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడానికి. కంప్లైంట్స్ బర్డెన్ అంటే అర్థం ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ వాటి వల్ల మనం చేయాల్సిన పనులు అనమాట. ఆల్రెడీ 100 టెన్షన్స్ ఉన్నప్పుడు ఇది చేయకపోతే పెనాల్టీ, అది చేయకపోతే పెనాల్టీ అనేది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఆ బర్డెన్ తగ్గించడం కోసం గవర్నమెంట్ ఆల్రెడీ రిలాక్సేషన్స్ ఇచ్చింది, ఇప్పుడు మనకి మార్చిలోనే. సిన్స్ ద ఫుల్ లాక్డౌన్ లాస్టెడ్ లాంగర్ దాన్ ఇనీషియల్లీ ఎన్విజేజ్డ్ అండ్ ఓన్లీ బిగాన్ టు అన్వైండ్ దిస్ మంత్, ద ఫర్బెరెన్స్ ఆన్ ఆఫర్ వాజ్ ఎ నెససరీ స్టెప్. చూడండి, ఫుల్ లాక్డౌన్ అనేది అప్పుడు మార్చిలో అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఉండింది. ఎన్విజేజ్ అంటే అర్థం ఏంటి, టు ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్, అంటే ఒకటి ఇలా విజువలైజ్ అని అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది అని మనం విజువలైజ్ చేసుకునేదాన్ని ఎన్విజేజ్ అంటాం. యూ కెన్ సే ఐ ఎన్విజేజ్ మై సెల్ఫ్ టు బీ ద మోస్ట్ ట్రస్టెడ్ గవర్నమెంట్ జాబ్ మెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అన్నాడు అనుకోండి.
ఏపీ అండ్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మోస్ట్ ట్రస్టెడ్ మెంటర్గా నన్ను నేను ఎన్విజైజ్ చేసుకుంటున్నాను అన్నాను అనుకోండి. దట్ ఈస్ ఎన్విజైజ్. అర్థమైందా? సో టు ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్. అయితే లాక్డౌన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ కాలం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కాలం ఉండింది. అండ్ ఇట్ ఓన్లీ బిగాన్ టు అన్వైండ్ దిస్ మంత్. అన్వైండింగ్ అంటే అర్థం ఏంటి? వైండింగ్, అన్వైండింగ్. వైండింగ్ అంటే చుట్టేయడం, అన్వైండింగ్ అంటే విప్పడం, అంతే కదా. ఇక్కడ అర్థం ఏంటి? ఒక రెస్ట్రిక్షన్ అనమాట. ఇక్కడ చుట్టడం విప్పడం అని కాదు, ఒక రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఇంపోజింగ్ అంటాం. ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్, ఇంపోజింగ్ కర్బ్స్ అంటాం, నియంత్రణలు. అన్వైండింగ్ అంటే వాటిని ఒక్కొక్కటిగా తీసేయడం అనమాట. అర్థమైందా? అన్వైండింగ్ అంటే ఒక్కొక్క నియంత్రణ, ఒక్కొక్క రెస్ట్రిక్షన్ని తీసేయడం, రిమూవ్ చేయడం. సో లాక్డౌన్ అంటే ఈ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ కదా, బయటికి వెళ్ళకూడదు, మూసుంచాలి, ఇవన్నీ కూడా. ఇఫ్ యూ అన్వైండ్ దెమ్, దట్ మీన్స్ యూ ఆర్ ఓపెనింగ్ అప్ వన్ బై వన్. And only began to unwind this month. The forbearance on offer was a necessary step. What is the meaning of forbearance? Forbearance అంటే ఫస్ట్ పేషెంట్ సెల్ఫ్ కంట్రోల్ అని ఒక మీనింగ్ ఉంటుంది. అంటే ఓపిక్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, బాధని భరించడం అనే మీనింగ్. కానీ ఆ మీనింగ్ ఈ సెంటెన్స్లో ఫిట్ కాదు. ఇక్కడ ఫర్బేరెన్స్ అంటే లాకి సంబంధించిన మీనింగ్ వస్తుంది. అంటే అఫీషియల్గా యూ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు కలెక్ట్ సర్టెన్ డ్యూస్. లీగల్ రైట్ అంటే చట్టపరంగా గవర్నమెంట్కి హక్కు ఉంది. ఏంటి? లేట్ అయితే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. రిటర్న్స్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ వేయడానికి. ఇంకా అదంతా చట్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి. కానీ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఫర్బరెన్స్ అంటే అర్థం ఏంటి? రిలాక్సేషన్ ఇస్తున్నాం. అంటే మనకి చట్టపరంగా ఉన్న హక్కుని కూడా కొన్నాళ్ళు వదులుకుంటున్నాం. ఎందుకు? ఎదురువాడు స్ట్రెస్లో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే చట్టపరంగా గవర్నమెంట్కి ఉన్న హక్కుని కొన్నాళ్ళు రిలాక్స్ చేయడం, బికాస్ ద అదర్ పర్సన్ ఈజ్ ఇన్ స్ట్రెస్. ఇక్కడ ఫర్బెరెన్స్ యొక్క మీనింగ్ అది. అన్ ఆఫర్ వాజ్ ఎ నెసెసరీ స్టెప్. ఇది చాలా అవసరమైన చర్య. బట్ గివెన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎకనామిక్ డ్యామేజ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ ఫిస్కల్ పొజిషన్స్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ దీస్ టూ మీటింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్, ఇట్స్ డెసిషన్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ సఫిషియంట్. ఇప్పటివరకు పాజిటివ్గానే చెప్పారు, ఇది నెగిటివ్. బట్ మీకు చాలాసార్లు చెప్తున్నాను, వెన్ యూ సీ బట్, ఆల్దో, హవెవర్ ఇలాంటి పదాలు చూసినప్పుడు కాంట్రాస్ట్ని ఐడెంటిఫై చేయాలి. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? వైట్ బ్లాక్. వైట్కి బ్లాక్ కాంట్రాస్ట్ కదా. అంతకుముందు పాజిటివ్గా ఉంటే తర్వాత నెగిటివ్ వస్తుంది, అంతకుముందు నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా వస్తుంది. ఇప్పటి వరకు అది నెసరీ స్టెప్, మంచి పని అని చెప్పి పొగుడుతూ వచ్చారు. జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసింది? రిలాక్స్ చేద్దామని. కానీ తర్వాత ఏమంటే బట్ గివెన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎకనామిక్ డ్యామేజ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ ఫిస్కల్ పొజిషన్స్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ దీస్ టూ మీటింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఎకనామిక్ డ్యామేజ్ ఎంత జరిగింది మరియు రాష్ట్రాల యొక్క ఫిస్కల్ పొజిషన్, ఫినాన్షియల్ పొజిషన్ అనేది ఎంత దారుణంగా ఉంది అంటే ఇంతకుముందు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి ఇప్పటికీ దారుణంగా మారిపోయింది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఇట్స్ డెసిషన్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ సఫిషియంట్. ఇట్ అంటే ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు అనేవి ఫార్ ఫ్రమ్ సఫిషియంట్ కాదు, సరిపోవు, ఇంకా ఎక్కువ తీసుకొని ఉండాల్సిందే. తీసుకున్న నిర్ణయాలు మంచివే, అది పాజిటివ్, కానీ సరిపోవు, అది నెగిటివ్. అందుకే బట్ వాడారు మధ్యలో. In March, GST collections had slipped to 97,597 crore after surpassing 1 lakh crore mark over the previous 4 months. And the numbers for April and May will not be known before July. మార్చ్లో జిఎస్టీ కలెక్షన్స్ ఏమో 97,597 crores వచ్చాయి కంట్రీ వైడ్. ఆఫ్టర్ సర్పాసింగ్ 1 lakh crore మార్క్ ఓవర్ ది ప్రీవియస్ 4 months. అంతకుముందు 4 నెలలు కూడా 1 lakh crore దాటాయి. సర్పాసింగ్ అంటే క్రాస్ చేయడం. అండ్ ద నంబర్స్ ఫర్ ఏప్రిల్ అండ్ మే విల్ నాట్ బీ నోన్ బిఫోర్ జూలై. ఏప్రిల్ మే యొక్క నెంబర్స్ అనేవి జూలై ముందు మనకి తెలియవు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ టోల్డ్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద కౌన్సిల్ దట్ జస్ట్ 45% ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్స్ టార్గెట్ హ్యాడ్ బీన్ మెట్ ఇన్ ది పాస్ట్ 2 months. సీతారామన్ గారు ఏం చెప్పారు? ఏప్రిల్ మరియు మే నెలలకు సంబంధించిన టార్గెట్ ఏదైతే ఉంటుందో అందులో జస్ట్ 45% మాత్రమే కలెక్ట్ చేయబడింది. అంటే ఇంక అఫీషియల్ ఫిగర్స్ చెప్పలేదు, కానీ చాలా తక్కువ, ట్యాక్స్ టార్గెట్కి చాలా తక్కువ మాత్రమే కలెక్ట్ చేయబడిందని చెప్పి స్టేట్ రిప్రజెంటేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్టేట్ రిప్రజెంటేటివ్స్ అంటే మెంబర్స్ ఎవరు? స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్. ఆల్దో అవేర్ ఆఫ్ ద dwindling tax kitty during the lockdown, states have had their hands full managing the pandemic. ఆల్దో వాడారు, మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి. ఆల్దో అవేర్ ఆఫ్ ద dwindling tax kitty during the lockdown. dwindling అంటే ష్రింకింగ్, కుచించుకుపోవడం, తగ్గిపోవడం అనమాట. ట్యాక్స్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుందన్న విషయం స్టేట్స్కి తెలిసినప్పటికీ, ఆల్దో రైట్, జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఆదాయం ఎలా పెంచుకోవాలని చెప్పి గవర్నమెంట్స్ ఆలోచించాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ట్యాక్సులు తగ్గిపోతున్నాయి కాబట్టి. కానీ స్టేట్స్ పరిస్థితి ఏంటి? దే హ్యావ్ దేర్ హ్యాండ్స్ ఫుల్ మేనేజింగ్ ది పాండమిక్.
ఇఫ్ యూ హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఫుల్ దట్ మీన్స్ యు ఆర్ టూ బిజీ, ఖాళీ లేదని అర్థం. మనకి వేరే విషయాల మీద దృష్టి పెట్టడానికి ఖాళీ లేదు అని అర్థం అనమాట. ఓకే, మీకు ఎవరో ఏదో ఒక పని చెప్పారు, యూ కెన్ సే ఐ హ్యావ్ మై హ్యాండ్స్ ఫుల్, నేను ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను, వేరే దాని మీద దృష్టి పెట్టలేను. ఈ పాండమిక్ని మేనేజ్ చేసేసరికి వాళ్ళకి అయిపోతుంది, టెస్టులు చేస్తున్నామా, క్వారంటైన్ ఏంటి, అది ఏంటి, అది తప్పితే వేరే దాని మీద దృష్టి పెట్టే పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్స్ లేవు. ట్యాక్సులు తగ్గుతున్నాయి అన్న మాట నిజమే, కానీ గవర్నమెంట్స్ యొక్క పరిస్థితి ఇలా ఉంది అని అర్థం. It is for this reason that several states have been urging the center to extend emergency fiscal support and release past GST compensation dues enshrined in the pact that allowed the new tax regime to take off 3 years ago. అందుకనే ఎందుకని స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాగో వీటి మీద దృష్టి పెట్టే టైం ఉండట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా దే హ్యావ్ దేర్ హ్యాండ్స్ ఫుల్ మేనేజింగ్ ది పాండమిక్. కరోనా పాండమిక్ని మేనేజ్ చేసరికి అయిపోతుంది. పాండమిక్ అంటే విశ్వవ్యాప్తంగా వ్యాపించిన వ్యాధి. అందుకని నేను ఏం చేస్తున్నాను, దే హ్యావ్ బీన్ అర్జింగ్ అంటే రిక్వెస్టింగ్ ద సెంటర్ టు ఎక్స్టెండ్ ఎమర్జెన్సీ ఫిజికల్ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. ఫిజికల్ సపోర్ట్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్, ఎమర్జెన్సీ అంటే అత్యవసర. ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఈ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయాలి. అండ్ రిలీజ్ పాస్ట్ జిఎస్టీ కాంపెన్సేషన్ డ్యూస్, అసలు ఇవ్వాల్సిన మనీయే ఇంక ఇవ్వలేదు, ఇంతకుముందు ఇవ్వాల్సిన దాంట్లో పెండింగ్ ఎంత ఉందో అదంతా కూడా పే చేసేయాలి. ఎన్ష్రైన్డ్ ఇన్ ద ప్యాక్ట్, ఎన్ష్రైన్డ్ అంటే అర్థం ఏంటంటే ఒక చట్టం కానీ, ఒక ఒప్పందం కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ ఏ బిగ్గర్ వన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో ఎన్ష్రైన్ చేశారనుకోండి, అలా రాజ్యాంగంలో పెట్టడం ద్వారా దానికి చట్టబద్ధత వస్తుంది. అంటే ఇట్ విల్ హ్యావ్ మోర్ పవర్, మోర్ రెస్పెక్ట్, సో దట్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ యాక్ట్ గురించి, ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దాన్ని ఫాలో అవ్వకపోతే అది కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదనుకోండి, ఎన్ష్రైన్ చేయలేదనుకోండి, అప్పుడేమవుతుంది, దానికి ఇంత పవర్ ఉండదు. సిమిలర్గా ఏదైనా చట్టంలో ఏదైనా మెన్షన్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ దట్ లీగల్ శాంక్టిటీ, అంటే లీగల్గా వెళ్ళే అధికారం వస్తుంది. చట్టంలో మెన్షన్ చేయకపోతే మామూలుగా ఒక నోటి మాటగా మాట చెప్పాం, దానికి పవర్ ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఏ లా, ఓకే, యాక్ట్లో కానీ చట్టంలో కానీ మెన్షన్ చేయబడితే ఇట్ విల్ హ్యావ్ లీగల్ శాంక్టిటీ, లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్ష్రైన్ అంటే అర్థం ఏంటి, టు కీప్ ఆర్ కంటైన్, రైట్, టు కీప్ సంథింగ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ ఏమొస్తుంది ఇక్కడ, కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా తీసుకోవచ్చు. ఎన్ష్రైన్డ్ ఇన్ ద ప్యాక్ట్ అంటే ఒప్పందం, అగ్రిమెంట్, దట్ అలౌడ్ ద న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే సిస్టమ్. రెజీమ్ అంటే అర్థం ఏంటి, ఏ సిస్టమ్. గవర్నమెంట్ అనే మీనింగ్ వస్తుంది, సిస్టమ్ అనే మీనింగ్. ఇక్కడేమో ట్యాక్స్ రెజీమ్ అంటే ట్యాక్స్ సిస్టమ్, కొత్త సిస్టమ్. టు టేక్ ఆఫ్ 3 years ago, 3 సంవత్సరాల క్రితం జిఎస్టీ ట్యాక్స్ రెజీమ్ టేక్ ఆఫ్ అంటే టు బిగిన్. అది స్టార్ట్ అవ్వడానికి స్టేట్స్ ఆబ్వియస్గా ఫస్ట్ అబ్జెక్ట్ చేస్తాయి కదా, మాకు రావాల్సిన ఇన్కమ్ అంతా మీరు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఏంటి ఆ ప్యాక్ట్, మీకు కాంపెన్సేషన్లో ఏమైనా తగ్గితే వీ విల్ గివ్ యూ డ్యూస్ ఫర్ 5 years. అంటే ఆ డ్యూస్ ఏదైతే పెండింగ్ ఉంటుందో, కాంపెన్సేషన్లో కాదు, మీకు రావాల్సిన ఇన్కంలో ఏమైనా తగ్గితే వీ విల్ కాంపెన్సేట్ ఫర్ ఇట్ ఫర్ 5 years అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. సో ఆ మాట ఇచ్చిన ప్రకారం మాకు రావాల్సిన డ్యూస్ మాకు ఇవ్వండి, మా కాంపెన్సేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ అడుగుతున్నాయి. ఇన్ ఇట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ in May, the center enhanced states' power to borrow, but only part of that was completely unconditional and a large chunk was contingent on states undertaking specified reforms. ఓకే, స్టిమ్యులస్ ప్యాకేజ్లో భాగంగా, అంటే 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్లో భాగంగా అంతకుముందు రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి, అంటే చాలా స్టిమ్యులస్ అంటే తెలుసు కదా, సంథింగ్ దట్ ఈస్ యూస్ టు స్టిమ్యులేట్ ది ఎకానమీని చలనం కలిగించడానికి గవర్నమెంట్ తీసుకున్న సెవరల్ యాక్షన్స్ అనమాట. వాటిని స్టిమ్యులస్ అంటాం, ఉద్దీపన అంటారు తెలుగులో. ఇన్ ఇట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇన్ మే, ద సెంటర్ ఎన్హాన్స్డ్ స్టేట్స్ పవర్ టు బారో. బేసికల్గా స్టేట్ గవర్నమెంట్స్ కూడా బారో చేసుకోవచ్చు. బారో చేయడానికి లిమిట్స్ ఉంటాయి, అంటే 3% లేదా 4% ఆఫ్ దేర్ స్టేట్ జీడిపి, ఎస్జీడిపి, దాంట్లో అంత పర్సెంట్ వరకు మాత్రమే దే కెన్ బారో అని చెప్పి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఆ లిమిటేషన్స్ని స్టేట్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, రిలాక్స్ చేసింది. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఎంతకంటే ఉండకూడదు అని చెప్పి కొన్ని నామ్స్, రిలేషన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
అయితే వీటి పరంగా ఎంతకంటే బారో చేయకూడదని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లిమిటేషన్స్ పెడితే కష్టం, ఎందుకంటే అన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా రెవెన్యూస్ లేవు, dwindle అయిపోయి తగ్గిపోయాయి కాబట్టి రిలాక్స్ చేసింది. రిలాక్స్ చేసినప్పుడు యూ కెన్ బారో అడిషనల్ మనీ అని చెప్పింది, బాగానే ఉంది. కానీ బారో చేసుకున్న మనీలో కొంత భాగం మాత్రమే అన్కండిషనల్, అంటే దాంట్లో కండిషన్స్ ఏమీ లేకుండా బారో చేయగలిగేది కొంతే, మిగిలిందంతా కూడా కంటింజెంట్ అంటే కండిషనల్, అంటే వేరే యాక్షన్తో లింక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ చెప్పారనుకోండి, నీ కార్ కొంటా ఓన్లీ ఇఫ్ యూ గెట్ 90% ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్, నీ బోర్డ్ ఎగ్జామ్స్లో 90% తెచ్చుకుంటే కార్ కొంటాను అంటే యువర్ ఫాదర్స్ ఆఫర్ ఆఫ్ బయింగ్ ఏ కార్ ఫర్ యూ ఈజ్ కంటింజెంట్ అపాన్ యూ సెక్యూరింగ్ 90% ఆర్ అబవ్. కంటింజెంట్ అంటే కండిషనల్, ఈ కండిషన్తో లింక్ చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్స్తో కొన్ని పనులు చేయించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, రిఫార్మ్స్ అన్నమాట, సంస్కరణలు తీసుకొద్దామని. వీళ్ళేమో చేయట్లేదు. అందుకని ఏం చేసింది, మీరు బారో చేసుకోవచ్చు ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఫాలో దీస్ కండిషన్స్. కొంత పోర్షన్కి డైరెక్ట్గా చెప్పేసింది, ఇది యాక్చువల్గా మనం పాత ఎడిటోరియల్స్లో దాంట్లో కవర్ చేసాం. కొంత పోర్షన్ ఏమో డైరెక్ట్గా మీరు బారో చేసుకోవచ్చు, రిమైనింగ్ పోర్షన్ మీరు బారో చేయాలంటే ఈ రిఫార్మ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అందులో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ ఉన్నాయి. డిఫరెంట్ విషయాలకి మనకి 1 నేషన్ 1 రేషన్ పాలసీ అదొకటి మాట్లాడారు కదా, అంటే కంట్రీలో ఒక రేషన్ కూడా ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ని స్టేట్స్ ఫాలో అయితే దే కెన్ బారో దిస్ ఎడిషనల్ లిమిట్ ప్రకారం బారో చేసుకోవచ్చు యాజ్ పర్ ఎడిషనల్ లిమిట్ అని అర్థం. ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్ వాజ్ కంప్లీట్లీ అన్కండిషనల్ అండ్ ఏ లార్జ్ చంక్ అంటే భాగం, పార్ట్ వాజ్ కంటింజెంట్ ఆన్ స్టేట్స్ అండర్టేకింగ్ స్పెసిఫైడ్ రిఫార్మ్స్. అంటే అందులో మెన్షన్ చేసిన రిఫార్మ్స్, సంస్కరణలు ఏవైతే వాళ్ళు అండర్టేక్ చేస్తే అప్పుడు దే కెన్ బారో మోర్. దీస్ రిఫార్మ్స్ మే బీ లాంగ్ పర్సూడ్ ఐడియల్స్. లాంగ్ పర్సూడ్ అంటే ఎప్పటి నుంచో సాధించాలనుకుంటున్న ఐడియల్స్, మంచిదే, అవన్నీ గొప్ప విషయాలే, ఒప్పుకుంటాం. పర్సూ అంటే తెలుసు కదా, పర్సూ అంటే టు ఫాలో ఏ గోల్. ఐఎమ్ పర్సూయింగ్ టు బికమ్ ద టాప్ ఎడ్యుకేటర్ ఇన్ ద కంట్రీ అని అనుకోండి, ఎడ్యుకేషన్లో టాప్ ఎడ్యుకేటర్గా, విద్యావేత్తగా ఉండాలనుకుంటున్నాను. ఐఎమ్ పర్సూయింగ్ దట్ గోల్ ఆఫ్ బికమింగ్ ద టాప్ ఎడ్యుకేటర్. పర్సూ అంటే యూ ఫాలో ఆర్ చేజ్ ఎ డ్రీమ్ అనమాట. ఒక గోల్ పెట్టి దానివైపు మనం చేసే ప్రయాణాన్ని పర్సూట్ అంటారు, అన్వేషణ అని కూడా అనొచ్చు. మన ప్రయాణం, మన అన్వేషణ అని చెప్పి అనొచ్చు. లాంగ్ పర్సూడ్ ఐడియల్స్ అంటే మనం కొన్ని ద ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు కోరుకున్నవి ఆబ్జెక్టివ్స్ అని తీసుకోవచ్చు. ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి మనం అనుకుంటాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయొచ్చు అని చెప్పి మనం చాలా అనుకుంటూ ఉంటాం. లాంగ్ పర్సూడ్ అంటే ఎప్పటి నుంచో అవి చేయాలి అని అనుకుంటున్నాం. అది చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీని వాడింది. స్టేట్ గవర్నమెంట్స్ ఎలాగో ఎడిషనల్ బారో చేస్తామని అంటున్నాయి, సో యూజ్ దిస్ ఆపర్చునిటీ, ఇట్ హాస్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. మీరు బారో చేసుకోండి, కానీ ఇది ఫాలో అయితే బారో చేసుకోండి అని చెప్పి. బట్ వెదర్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ప్రయారిటైజింగ్ దెమ్ హ్యాస్ బీన్ క్వశ్చన్. కానీ ఇది కరెక్ట్ టైమేనా, ఈ టైంలో అలా చేయొచ్చా, ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న టైంలో ఇలాంటివి పెట్టొచ్చు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది దానిపైన. జిఎస్టీ కాంపెన్సేషన్ ఫర్ రెవెన్యూ షార్ట్ ఫాల్స్ ఇన్ ద ఫస్ట్ 5 years ఆఫ్ జిఎస్టీ చెప్పాను ఆల్రెడీ. రెవెన్యూ షార్ట్ ఫాల్స్ వస్తే కాంపెన్సేషన్ పే చేయాలని. డ్యూ టు స్టేట్స్ ఫర్ December 2019 to February 2020 వాజ్ ఓన్లీ రిలీజ్డ్ ఆన్ June 4th. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ 2 నెలలకి తగ్గిపోయిన ఇన్కమ్ రెవెన్యూ షార్ట్ ఫాల్ని కాంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫండ్ ఓన్లీ June 4th ఇచ్చింది. పర్హాప్స్ ఇట్ వాజ్ టైమ్డ్ టు ప్రియంప్ట్ ద డిస్కంటెంట్ ఇన్ ద కౌన్సిల్స్ మీటింగ్. కానీ కౌన్సిల్స్ మీటింగ్ అనేది మనకి ఫ్రైడే జరిగింది, 12th జరిగింది. ఇప్పుడు అది ఇవ్వలేదు అనుకోండి, ఆ మీటింగ్లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరూ ఏం చేస్తారు, మాకు ఇవ్వలేదు అని ఫస్ట్ దాని గురించి గొడవ పెడతారు. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. ఆ డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండడానికి, ప్రియంప్ట్ అంటే టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఏంటా సంథింగ్, డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్, ఎందుకు పే చేయలేదని. ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ మీటింగ్లో గొడవ పెడతారని చెప్పి ముందే June 12th మీటింగ్, దానికి ఒక 8 రోజుల ముందు పే చేసేసింది అనమాట. అందుకే చెప్పారు ఇట్ వాజ్ టైమ్డ్ టు ప్రియంప్ట్, సరిగ్గా టైంకి ఇచ్చారు. ఆ టైంలో మరి దాని గురించి మరి మాట్లాడరు. ఇంకా టు ప్రియంప్ట్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ద కౌన్సిల్స్ మీటింగ్. యట్ సెంటర్ స్టేట్ టైస్ కుడ్ టర్న్ మోర్ ఫ్రాక్షియస్ అంటే ఈజీలీ అప్సెట్, అనాయబుల్ అంటే తొందరగా గొడవలు వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఇద్దరికి కూడా. ఎస్పెషల్లీ ఇన్ ద జిఎస్టీ కౌన్సిల్ వేర్ థింగ్స్ హ్యావ్ యూజువల్లీ ఎవాల్వ్డ్ విత్ కన్సెన్సస్ సో ఫార్. జిఎస్టీ కౌన్సిల్ ఇప్పటివరకు పెద్దగా గొడవలు జరగలేదు. ఏదైనా విషయాన్ని కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకెళ్ళిపోయేవారు, డిస్కషన్ చేసేవాళ్ళు, ఒక ఒపీనియన్కి వచ్చేవాళ్ళు, డిస్కషన్ అయ్యేది, అండ్ దే యూస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పటివరకు అలా జరిగేది. కానీ ఇకపై అలా ఉండకపోవచ్చు, గొడవలు ఎక్కువగా జరగవచ్చు స్టేట్స్కి సెంటర్కి మధ్యలో. ఎందుకు, అక్కడ డాష్ పెట్టారు చూడండి, దాన్ని M- అంటారు, EMDASH. M- అంటే ఏదైనా విషయాన్ని ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అది వాడతారు. ఎస్ఏ రైటింగ్లో దీన్ని వాడవచ్చు.
థ్యాంక్స్ టు ద ఫెయిల్యూర్స్ టు ఫైనలైజ్ ద వే ఫార్వర్డ్ ఫర్ పేయింగ్ స్టేట్స్ ద కాంపెన్సేషన్ పే చేయడానికి ఉన్న మార్గాల్ని ఫైనలైజ్ చేయలేదు. కాంపెన్సేషన్ చాలా పే చేయాల్సి ఉంది, దాన్ని ఎలా పే చేస్తారు, ఏ రకంగా చేస్తారు అనే విషయాన్ని డిస్కస్ చేయకుండానే మీటింగ్ క్లోజ్ అయిపోయింది. అందువల్ల ఫ్యూచర్లో రిలేషన్స్ ఇంకొంచెం ఫ్రాక్షియస్ అవ్వచ్చు, అంటే ఈజీలీ అప్సెట్, ఈజీలీ అనాయబుల్, ఇరిటబుల్ అలా అయిపోయే అవకాశం ఉంటుంది, తొందరగా గొడవ వచ్చేలాగనమాట. వన్ ఆఫ్ ద ఐడియల్స్ ఆన్ ద టేబుల్ అఫీషియలీ డిస్కస్డ్ ఫర్ అరౌండ్ 2 months ఈజ్ టు రైజ్ లోన్స్ అగెన్స్ట్ ఫ్యూచర్ జిఎస్టీ సెస్ ఎక్రూవల్స్ ఇన్ ఆర్డర్ టు రికంపెన్స్ స్టేట్స్. ఒక పాయింట్ డిస్కస్ చేసింది ఏంటంటే, డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్స్ ఎక్కువగా లేవు, ఎందుకంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ చాలా తక్కువగా ఉంది. సమస్య అక్కడ వస్తుంది. అది లేనప్పుడు మరి దాని ద్వారానే కదా కాంపెన్సేషన్ పే చేయాలి. సెస్ ఇందాక చెప్పాను, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేయబడే ట్యాక్స్ని సెస్ అంటారు. అది తక్కువగా ఉంది. అది తక్కువ ఉన్నప్పుడు స్టేట్స్కి ఎలా కాంపెన్సేట్ చేస్తాయి? అందుకని ఒక మార్గం ఏంటంటే, ఫ్యూచర్లో రాబోయే జిఎస్టీ సెస్, కాంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉందో దాన్ని ప్లెడ్జ్ కింద పెట్టి, కొలేటరల్గా పెట్టి లోన్ రైజ్ చేసి దాన్ని ఇవ్వడం అనేది ఒక మార్గం. అంటే ఫ్యూచర్లో మనకు రావాల్సిన ఇన్కమ్ని ప్లెడ్జ్ చేసి, ప్లెడ్జ్ అంటే కొలేటరల్గా పెట్టి, అంటే దానికి కంటింజెంట్ దాన్ని పెట్టి ఎడిషనల్ లోన్ రైజ్ చేసి స్టేట్స్కి కాంపెన్సేట్ చేయడం. రికంపెన్స్ అంటే టు గివ్ కాంపెన్సేషన్ అనేది ఒక మార్గం. దాన్ని డిస్కస్ చేశారు. ఇట్ వాజ్ ఆన్ టేబుల్, ఇట్ వాజ్ డిస్కస్డ్. ఎనీ డెసిషన్ ఆన్ దిస్ ఫ్రంట్ అలాంగ్ విత్ ద ప్రపోజ్డ్ జిఎస్టీ రేట్ రేషనలైజేషన్స్ ఇన్ ద టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఫెర్టిలైజర్ సెక్టర్స్ దట్ వర్ ఆన్ ద కౌన్సిల్స్ ఎజెండా కెన్ నౌ ఓన్లీ బీ ఎక్స్పెక్టెడ్ ఎట్ ఎ స్పెషల్ మీట్ ఇన్ జులై. ఎందుకంటే ఈ మీటింగ్లో ఇవేవి ఫినిష్ చేయలేదు. సో జూలైలో జరగబోయే స్పెషల్ మీటింగ్లో మాత్రమే ఇవన్నీ డిస్కస్ చేస్తారు. అంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ని కొలేటరల్గా పెట్టి, రాబోతున్న దాన్ని కొలేటరల్గా పెట్టి ఎడిషనల్ లోన్స్ తీసుకొని స్టేట్స్కి ఇద్దామా అనే ఒక ఆలోచన, మరియు టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఫెర్టిలైజర్ సెక్టర్స్ యొక్క జిఎస్టీ రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఎక్సెస్ ట్యాక్స్ ఏదో ఉంటే దాన్ని తగ్గించడం. మన స్కూల్స్లో రేషనలైజేషన్ అంటారు. అంటే స్కూల్లో స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, స్టూడెంట్ టీచర్ రేషియో కొంచెం ఉంటుంది. ఆ రేషియో కంటే ఎక్సెస్ టీచర్స్ ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తీసేయడం, వేరే చోట పెట్టడం. టీచర్స్కి ఎక్కువగా చేస్తారు. రేషనలైజేషన్ ప్రాసెస్లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి టీచర్స్ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. అంటే ఎక్సెస్ ట్యాక్స్ ఏదైనా అనిపిస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, మా సెక్టర్కి ట్యాక్స్ ఎక్కువ ఉంది, తగ్గించండి అని. సో ఇలాంటి విషయాలను డిస్కస్ చేయాలి. అది కూడా జూలై మీటింగ్లో జరగబోతుంది. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ నాట్ అన్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ అట్ దిస్ ఆర్క్ ఆఫ్ ద కర్వ్. ప్రొక్రాస్టినేషన్ అంటే డిలే చేయడం, వాయిదాలు వేయడం, చేయాల్సిన పని వెంటనే చేయకుండా వాయిదా వేయడం. దాన్ని ఈజ్ నాట్ అన్ అప్రోప్రియేట్ రెస్పాన్స్, అది కరెక్ట్ రెస్పాన్స్ కాదు. ఎట్ దిస్ ఆర్క్ ఆఫ్ ది కర్వ్, ఇలాంటి టైంలో బీట్ ద పాండమిక్ ఆర్ ద ఎకానమీ. పాండమిక్ కర్వ్ తీసుకోండి లేదా ఎకనామిక్ కర్వ్ తీసుకోండి, ఏ పరంగా కూడా ఈ టైంలో కర్వ్ అంటే తెలుసు కదా ఎలా ముందుకెళ్తుంది, రైజ్లో ఉన్నామా డౌన్లో ఉన్నామా. పాండమిక్ పరంగా రైజ్లో ఉన్నాం, మేనేజింగ్ ద పాండమిక్ పరంగా డౌన్లో ఉన్నాం, ఎకానమీ పరంగా డౌన్లో ఉన్నాం. సో కర్వ్ అనేది బాగాలేదు. ఇలాంటి టైంలో ఇలాంటి డిలేలు, ఇంపార్టెంట్ డిసిషన్స్ డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఎండ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.